శరీర ఇతర భాగాల టీబీ అనేది నిర్ధారించటం కొంత ఆలస్యం అవ్వటం సహజం. ఎందుకనంటే, దానిలో ఈ దగ్గు ఇలాంటి లక్షణాలు లేకపోగా ఆకలి మందగించటం ఈ లక్షణాలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ శరీర ఇతర భాగాల టీబీ అనేది ఏ భాగం మనం అయితే ఎఫెక్ట్ అవుతుందో దానికి సంబంధించిన లక్షణాలు. అంటే కడుపులో గనక టీబీ వచ్చినట్టయితే కడుపులో నొప్పి రిపీటెడ్‌గా రావటము, వాంతులు, విరేచనాలు ఇలాంటి లక్షణాలు వాటితో పాటు బరువు తగ్గిపోవటము ఇలాంటివి ఉంటాయి. దానికి సంబంధించిన సీటీ స్కాన్ గానీ, లేదంటే గ్యాస్ట్రిక్ యాస్పిరేట్ చేసటం గానీ, ఇలాంటి ఇతర పరీక్షల ద్వారా మనం దీన్ని నిర్ధారిస్తాం. అలాగే బోన్స్‌కి కూడా వస్తే బోన్స్‌కి సంబంధించి దానికి ఎంఆర్ఐ స్కాను, సీటీ స్కాను అలాగే ఎక్స్‌రే ద్వారా ఇలా నిర్ధారించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే చిన్న పిల్లల్లో అయితే మనకి గ్రంథుల్లో లింఫ్ నోడ్స్ అంటాము. మెడ దగ్గర, చెవులు వెనక ఒక వాపులాగా వచ్చి ఉంటే వాటికి అయితే మనం ఎఫ్ఎన్ఏసి పరీక్ష అంటే పెథాలజీ ఒక నీడిల్ ద్వారా పరీక్ష చేసి దాని ద్వారా మనం ఈ వ్యాధి నిర్ధారిస్తాం. ఇలా ఇతర భాగాలకు వచ్చే క్షయను వేరే రకమైన పరీక్షలన్నిటితోటి నిర్ధారించడానికి అవకాశం ఉంది.